ఈ పండగకి కారపూస ఇలా చేసుకుంటే ఎక్కువ కాలం క్రిస్పీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే పిండి కలుపుకుందాం. శనగపిండి జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్నాక 1 kg శనగపిండి, తర్వాత అరకిలో బియ్యం పిండి జల్లెడ పట్టుకున్నాను. బియ్యం పిండిని కూడా బియ్యం పిండి వేయడం వల్ల ఎక్కువ క్రంచీనెస్ క్రిస్పీనెస్ వస్తుంది మురుకులకి. తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. తర్వాత వాము వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. కారం కానీ ఉప్పు కానీ సరిపోకుంటే పిండి అంతా కలిపాక మళ్ళీ టేస్ట్ చేసుకొని చూసి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక పిండిని తడుపుకోవాలి. నీళ్లు పోసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి పిండిని. పిండిని ఇలా కలుపుకోవాలి. పిండిని ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తాయి కారపూస. ఇలా కలుపుకున్న పిండి పక్కన పెట్టుకొని మురుకుల మిషన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేశాక పిండిని కొంచెం కొంచెంగా లోపల పెట్టుకోవాలి. మిషన్ లోపల పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. పైన ఇలా లిడ్తో క్లోజ్ చేసుకొని కింద ఇలా హోల్స్ పెట్టిన నచ్చిన హోల్స్ షేప్స్ వస్తాయి. మిషన్తో పాటు నచ్చిన షేప్స్ పెట్టుకొని బిళ్ళలు ఇలా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని మూత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒత్తుకోవాలి. ఇలా మురుకుల్లాగా అన్నీ ఇలాగే చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా ఒత్తుకున్నాక ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక వేసుకోవాలి. వేసుకొని కాల్చుకోవాలి కారపూసని. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ ఆయిల్లో నూరుగా తగ్గాక తీసేయాలి. అంతే, ఎంతో సింపుల్గా